అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలామంది చేస్తున్న తప్పుల గురించి, అదేవిధంగా ఏది మంచి ఐపీఓ ఏది యావరేజ్ ఐపీఓనో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా కొన్ని టిప్స్ని తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. కొందరికి ఇంకా ఐపీఓ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు. వాళ్ళ గురించి చెప్తున్నా. ఏదైనా ఒక కంపెనీ మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే ఆ ప్రాసెస్నే ఐపీఓ అంటాం. పేర్లోనే ఉంది, ఇనిషియల్, మొదటిసారి పబ్లిక్ ఆఫరింగ్. పబ్లిక్కి షేర్స్ని ఆఫర్ చేస్తుంది అని అర్థం. ఈ స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి ప్రైమరీ మార్కెట్, ఇంకొకటి సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓ అనుకోవచ్చు. అంటే ఒక కంపెనీ మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కంపెనీ లిస్ట్ అయిపోతుందో, అంటే ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అయిపోతుందో, అప్పుడు ఆ కంపెనీ సెకండరీ మార్కెట్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు షేర్స్, ఎవరైనా అమ్ముకోవచ్చు. అసలు ఏ కంపెనీ అయినా స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఆ కంపెనీ ఏమనుకుంటుందంటే చాలా బ్రాంచెస్ పెట్టి ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. ఎక్స్పాండ్ చేయాలంటే ప్రతి ఒక్క కంపెనీకి క్యాపిటల్ కావాలి. ఈ క్యాపిటల్ని వేరియస్ సోర్సెస్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటేంటంటే బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవచ్చు. బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవాలంటే వాళ్ళ అసెట్స్ని తనఖా చేయాలి, అదేవిధంగా వడ్డీ కూడా చెల్లిస్తూ ఉండాలి. అంతే కదా. ఇంకొకటి ఇన్వెస్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుండి క్యాపిటల్ తెచ్చుకోవచ్చు. వాళ్ళకి ప్రాఫిట్స్లో కాస్త షేర్ ఇస్తే చాలు. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవడం. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్లయితే షేర్స్ని 10 మందికి ఇస్తుంది. వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బు ఇస్తారు. వాళ్ళకి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో బాగా ప్రాఫిట్స్ వస్తే వాళ్ళ ఇష్టం, డివిడెండ్స్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు, లేదన్నా లేదు. కానీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదండి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందుగా సెబీ దగ్గర మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే ఏ కంపెనీ అయితే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుందో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. దాన్నే డిఆర్హెచ్పి అంటాం. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హీరింగ్ ప్రాస్పెక్టివ్స్ అనే పెద్ద బుక్లెట్ని సబ్మిట్ చేయాలి. ఆ బుక్లెట్ గురించి నేను లాస్ట్లో చెప్తా. దాంట్లో ఏమేమి ఉంటుందో లాస్ట్లో చెప్తా. అందుకని చెప్పి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ బుక్లెట్ని చూస్తారు. వాళ్ళకి ఓకే అనుకున్నారనుకోండి, అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చేతిలో పెడతారు. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఐపీఓ ప్రైస్ కానీ, ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్, అలాట్మెంట్ డేట్, అదేవిధంగా రీఫండ్ డేట్ అండ్ ఫైనలీ లిస్టింగ్ డేట్ని కూడా వాళ్ళు సెట్ చేస్తారు. ఫిక్స్ చేసి కంపెనీకి చెప్తారు, చూడండి అయినా నువ్వు ఐపీఓలోకి వెళ్ళొచ్చు, ఈ డేట్స్ రోజు ఓపెన్ అవుతుంది, ఈ డేట్ రోజు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తారు. అప్పుడు ఆ కంపెనీ ఏంటి ప్రౌడ్గా పబ్లిక్కి అనౌన్స్ చేస్తుంది అనమాట, నేను ఐపీఓలోకి వస్తున్నా, ఈ డేట్స్లో వస్తున్నా, మీకు కావాలంటే అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ రకంగా చాలా కంపెనీస్ ఐపీఓలోకి ఎంటర్ అవుతాయి. అంటే ఐపీఓ పేరు చెప్పి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. 2021లో చూసుకున్నట్లయితే, అంటే ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే అప్ టు 70 ఐపీఓస్ దాకా రావచ్చు. వాటిల్లో జొమాటో ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, ఎల్ఐసి ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పే ఐపీఓ గురించి ప్రాపర్గా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఊరు పేరు తెలుసుకోరు. అంటే ఆ కంపెనీ ఏ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంది, ఆ కంపెనీ ఏ సెక్టార్కి సంబంధించింది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఏం అవసరం లేదు చాలామందికి. జస్ట్ ఐపీఓనా, లిస్టింగ్ ఏజ్ చాలా బాగా వస్తున్నాయంట కదా అని చెప్పి అప్లై చేస్తూ ఉంటారనమాట బ్లైండ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాంగ్ ఉంటుంది, 10 మంది ఉన్నారనుకోండి. గ్యాంగ్లో ఒకడు ఏం చేస్తాడంటే ఆ కంపెనీ గురించి ఏం తెలుసుకోడు. అరే ఈ కంపెనీ ఐపీఓలోకి వస్తుందంట, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, చాలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్తుంటాడు. ఆ బ్యాచ్ మొత్తం ఏమనుకుంటారు, అవునా చాలా ప్రాఫిట్స్ వస్తాయా, చాలా మంచి ఐపీఓ అని చెప్పి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి. ఈ రకంగా ఫేక్ పబ్లిసిటీ అనేది క్రియేట్ అయిపోతుంది పబ్లిక్లో. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంచి ఐపీఓస్ వచ్చినాయి. ఆ ఐపీఓస్ అన్ని మంచి లిస్టింగ్ గెయిన్స్ని ఇచ్చాయి. అందుకని చెప్పే ప్రతి ఒక్క ఐపీఓ మంచిగా ఉంటుందని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారనమాట. అంటే వాళ్ళు ఏం చెక్ చేసుకోకుండా ఐపీఓ వస్తే మంచి ఐపీఓ, ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్ అన్నది 100% వస్తుంది, 50% వస్తుందని చెప్పి వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు. ఇది వరకు చూసుకున్నట్లయితే చాలా ఐపీఓస్ ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ అనేవి మంచిగా ఇవ్వాల, అసలు గెయిన్ ఇవ్వాల, లాసెస్ ఇచ్చినాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్కెట్స్ అనేవి మంచి ట్రెండింగ్లో ఉండడం వలన మంచి లిస్టింగ్ గెయిన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కానీ సిచ్యువేషన్ ఎప్పటికీ ఇలానే ఉండదు. అందుకని చెప్పే మీరు చాలా విషయాల్ని తెలుసుకోవాలి. అసలు ఒక ఐపీఓ వచ్చిందంటే ఆ ఐపీఓ ఏ సెక్టార్కి సంబంధించింది, ఏ ప్రోడక్ట్ని అమ్ముతుంది,
ఆ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా, గ్రే మార్కెట్ ఉందా, ఇలా చాలా విషయాల్ని తెలుసుకున్న తర్వాతే ఐపీఓ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. బయట వాళ్ళ మాటలు వినొద్దు. కొందరు ఉంటారు వాళ్ళకి ఏం తెలీదు, ఐపీఓ పేరు చూస్తారు అంతే. ఆ ఐపీఓ దేనికి సంబంధించింది కూడా చూడరు, డైరెక్ట్గా చెప్పేస్తారు 10 మందికి గ్రే మార్కెట్ 100% అంటరా, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను నువ్వు చేయని చెప్తుంటారు. సో ఈ రకంగా ఫేక్ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉండండి. సిచ్యువేషన్ ఎప్పుడు ఇలానే ఉండదు. మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఓవర్ వాల్యూడ్ చేసేస్తున్నారు. అంటే ఒక కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం షేర్ ప్రైస్ అనేది 60-70 ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 2021లో ఉన్న ట్రెండ్ ప్రకారం అదేవిధంగా మార్కెట్ ట్రెండ్స్ చూసి 60-70 ఉండాల్సింది 100-200 ఈ రకంగా ప్రైస్ని ఫిక్స్ చేస్తున్నారు. అందరూ ఐపీఓలో పెట్టుబడి పెడుతున్నారు. మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే లిస్టింగ్ ఏంటన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫిక్స్ చేశారనుకోండి, లిస్టింగ్ అనేది 200 జరుగుతుంది. అంటే యాక్చువల్గా కంపెనీ ప్రైస్ అనేది 50 ఉండాలి, కానీ లిస్ట్ అయింది 200కి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఎవరైతే లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదనుకోండి, నార్మల్ ప్రైస్కి వచ్చేది. అంటే ఆ కంపెనీ యొక్క యాక్చువల్ ప్రైస్ 50 ఉండాలి కదా, 50 పడిపోతుంది. అలాంటప్పుడు చాలా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది గమనించడం చాలా చాలా ముఖ్యం. అలాంటప్పుడు లాంగ్ టర్మ్కి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, గుడ్. పర్ఫామ్ చేయకపోతే, అండ్ చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఐపీఓకి అప్లై చేస్తారు, కానీ వస్తుందంటే మేబీ రాకపోవచ్చు. ఎందుకంటే ఒక లాట్కి 20 మంది 30 మంది అప్లై చేస్తున్నారు. అందరికీ వస్తుందా? రాదు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఐపీఓ లిస్ట్ అవుతుందో అప్పుడు కొంటూ ఉన్నారు. ఎలాగ ఐపీఓ దొరకలా, వన్స్ అది లిస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడన్నా దొరుకుద్దిలే అని చెప్పి అప్పుడు కొంటూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఉన్న డిమాండ్ ప్రకారం బాగా లిస్టింగ్ గెయిన్స్ వస్తున్నాయి. బాగా ఎక్కువ ప్రైస్కే లిస్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, డిపెండ్స్ అపాన్ కంపెనీ పర్ఫార్మెన్స్. అలా తగ్గిందనుకోండి, ఎవరైతే లిస్టింగ్ డేట్ రోజు కొంటారో వాళ్ళందరూ నష్టపోవాల్సిన ఛాన్స్ వస్తుంది. వాళ్ళేమనుకుంటారు, ఒక రోజు ఉంచుదాం 2 రోజులు ఉంచుదాం అని చెప్పి కొనుక్కుంటుంటారు. ఆ తర్వాత మళ్ళీ అది ఆ ప్రైస్కి రావాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి లిస్టింగ్ డేట్ రోజు ఎంత వీలైతే అంత తక్కువ కొనండి. ఆ కంపెనీ మీద నమ్మకం ఉందనుకోండి, కొనుక్కోండి, తప్పలేదు. కంపెనీ మీద నమ్మకం లేకపోతే కొనుక్కోద్దు. సో ఆ నమ్మకం రావాలంటే ఏం చేయాలి, అసలు ఏ ఐపీఓ మంచిది, ఏ ఐపీఓ యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, డిఆర్హెచ్పి అని. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హీరింగ్ ప్రాస్పెక్టస్ అని చెప్పాను కదా. సో స్టార్టింగే ఈ బుక్లెట్ని సెబీకి సబ్మిట్ చేస్తుంది పర్టికులర్ కంపెనీ. ఒక కంపెనీ మొదటిసారి ఐపీఓలో లిస్ట్ అవుతుందంటే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందంటే ఆ కంపెనీ మేబీ పెద్దది కాకపోవచ్చు, రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీ కాకపోవచ్చు, దాని గురించి అందరికీ తెలియకపోవచ్చు కదా. సో అందుకని చెప్పి మీరు ఆ బుక్లెట్ని చదవాలి. ఆ బుక్లెట్ ఇంటర్నెట్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇండియాలో ఎవరెవరైతే ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ బుక్లెట్ గురించి ఓన్లీ 20% 30% ఆఫ్ ది పీపులే చదువుతూ ఉన్నారు. ఈ బుక్లెట్ ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుంది. సిఇఓ ఎవరు, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, అదేవిధంగా లాస్ట్ 10 ఇయర్స్ నుండి లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంది, సిఇఓ ఎవరు, ఏ టు జెడ్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ బుక్లెట్లో ఉంటుంది. ఆ బుక్లెట్ మీరు చదివినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేయొద్దా, ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా, మొత్తం క్లారిటీ వస్తుంది. ఇంతేనండి. ఆ బుక్లెట్ని చదివిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. 10 మంది చెప్తున్నారని చెప్పి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఐపీఓ ట్రెండ్ అన్నది ఎప్పుడు ఇలాగే కొనసాగదు. పాస్ట్లో చూసుకున్నట్లయితే చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మరియు చాలామంది ఏం చేస్తారంటే ఒక లాట్ కొనుక్కోరు, 10 లాట్స్ కొంటారు. అంటే మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుండి, మదర్ అకౌంట్ నుండి, తమ్ముడు అకౌంట్ నుండి, అందరి డిమాట్ అకౌంట్స్ నుండి అప్లై చేస్తుంటారు. చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఇది తెలుసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రకంగా ఐపీఓ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, వేటి గురించి డౌట్ ఉన్నా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా కోర్సెస్ ఉన్నాయి. 53 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ గురించి స్పెషల్ కోర్స్,
ఐపీఓ గురించి స్పెషల్ కోర్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి స్పెషల్ కోర్స్. సో ఈ కోర్సులు మీరు చూసినట్లయితే ఒక్కళ్ళ వీడియో మీరు చూడాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ రకంగా యూట్యూబ్ వీడియోస్ చూడాల్సిన అవసరం ఉండదు. 10 మందిని అడగాల్సిన సిచ్యువేషన్ మీకు రాదు. మీరే 10 మందికి ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో ఉంటారు. కావాలంటే మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 10 మందికి చెప్తారు. అంత నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తారు. సో ఈ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదేవిధంగా స్పెషల్ ఆఫర్ కేవలం యూట్యూబ్ వ్యూవర్స్కి మాత్రమే. MARIDI కింద ఉంది కదా, మరిడి అని మా ఇంటి పేరు టైప్ చేసినట్లయితే మీకు ఫ్లాట్ 50% ఆఫ్. ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడే ఉపయోగించుకోండి. మీ యొక్క నాలెడ్జ్పై ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా కొంటూ ఉంటాం, అవి ఇవి కొంటూ ఉంటాం. వాటి బదులు ఈ రకంగా స్టాక్ మార్కెట్ కోర్సుల మీద, మ్యూచువల్ ఫండ్ కోర్సుల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరే మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, మీరే లాభాలు పొందుతారు. ఈ కోర్స్ ఇప్పుడు చూడడం వల్ల మీరు ఫ్యూచర్ మీ లైఫ్ లాంగ్ మొత్తం మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కోర్సులో టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ప్రతి ఒక్క దాని గురించి ఉంది. ఈ 53 కోర్సులకి ఒకే సబ్స్క్రిప్షన్. ఒక్కో కోర్స్కి ఒక సబ్స్క్రిప్షన్, ఒకే కోర్స్కి ఒక అమౌంట్ అంటూ లేదు. ఒకే సబ్స్క్రిప్షన్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. MARIDI అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరే చాలా డబ్బుని సేవ్ చేసుకుంటారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.